లక్షలు పోసుకున్నాను. ఏమిటి 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 సీతారత్నం అంత అగ్ని మీద ఉగ్రం అయిపోతున్నావు? ఏమిటి ఇది ఇల్లే అంటారా? ఏంటి నవకారం? ఏమిటా కోపం పడకు, ఇల్లు అతికివ్వడానికి కొన్నావు కదా, రంగులై వేస్తే ఎవరికైనా చూపించడానికి బాగుంటది. నువ్వేమో పట్టించుకోవు, నేను తుడిసిందే తుడుతా ఉంటే ఇంకెక్కడ వచ్చేవాడు ఎవరు వస్తారు ఇక్కడ చెప్పు. ఫ్లోర్ అంతా తడిగుడ్డ పెట్టి నీట్ గా తుడవండి. నేను పైకి వెళ్ళి చెత్త నీళ్ళు పోసి వస్తాను. ఏమిటి అబ్బాబ్బా సీతారత్నం? నా అమ్మవారు ఊరు నుంచి కొబ్బరికాయలు పంపించారు కదా, మీరే కదా కర్ర పైన పెట్టుకొని తీసుకొచ్చారు. మరి ఇది అమ్మాలంత జ్ఞానం ఉందా మీకు? అవును సీతారత్నం, ఊరి తెచ్చింది కరెక్టే, కానీ నన్ను ఏం చేయమంటావు? అక్కడ మార్కెట్ లేదు, అక్కడేమో 5 రూపాయలకి అమ్ముతున్నారు, ఇక్కడేమో హైదరాబాద్ లో 10 రూపాయలకి అమ్ముతున్నారు. నువ్వేమో చూస్తేనే దాన్ని 30 రూపాయలకి అమ్మంటావు ఒక్కొక్క కాయ. ఎక్కడ అమ్మను, ఎక్కడ ఎవరిని బతులాడమంటావు నన్ను? ఇవి మా తోటలో పండిన జాతికాయలు. వీటిని కనుక నువ్వు 30 రూపాయలు చొప్పున అమ్మకపోయావో ఇవి తల మీద పగులుద్ది. ఏమనుకున్నా అర్థమైందా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏమిటి ఈ కొబ్బరికాయ పగిలినట్టు నా తలకాయ పగిలిద్దా? చాలా పని ఉంది. మళ్ళీ వచ్చిందంటే మా సీతారత్నంతో అదో గొప్ప. నాయన ఈ బాధలు ఈ కష్టాలు పెళ్లి చేసుకున్నాక తప్పట్లేదు. ఏమిటో ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఆ రోజున నాకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఏం చేయను, ఆ జాబ్ వేసి ఈ మహాతల్లిని చేసుకున్నాను. ఇంకా గొప్పగా ఉంటుంది లైఫ్ అనుకుని ఆఖరికి ఇంట్లోని ఫ్లోర్ తొడవడం, అంటు కడగడం, మళ్ళీ వంట చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుందండి. ఆనాడు చెప్పింది మా అమ్మ, మాట వినేది నేను. అలాగా? అవునా అవునా, నువ్వేం కంగారు పడకమ్మా. ఈ పనంతా మా ఆయన గారిదే అయి ఉంటది. నేను ఆయన పని చేస్తాను. ఏమిటి సీతారత్నం? మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కుక్క 2 రోజులు మన దగ్గర ఉంది కదా, అది 2 రోజుల నుంచి నిద్రపోవట్లేదంట. దాన్ని ఏం చేసావు? మంత్రాలు ఏమైనా చేసి తెచ్చావా ఏంటి? అయ్యో రామా, నేనేం చేస్తాను దాన్ని? మమ్మల్ని ఏమీ చేయలేక నీ కుతంత్రాలన్నీ మా కుక్క మీద చూపించావా? అది కాదు సీతారత్నం, మన పక్కింటి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని చూసి మన కుక్క మనసు పడింది. అందుకనే ఆ 2 రోజులు నిద్ర లేకనే బో అని మరిగింది. ఆ విషయాన్ని మీ అమ్మ ఫోన్ లో తెగ వాయించేస్తుంది నీకు. ఏమిటి ఆ చెత్త కుక్కను చూసి మా జాతి కుక్క దానిపైన మనసు పడిందా? ఏమిటి సీతారత్నం, కుక్కలకి జాతి మతము కులం ఏముంది? వాటికి చూపులు కలిస్తే కనెక్ట్ అయిపోతాయి. ఇదిగో కుక్కలు ఉన్నాయి చూసావా, వాటి పార్ట్నర్స్ తోని ఇల్లు కడిగించడాలు, అంట్లు తోమించడాలు, అలా కొబ్బరికాయలు అమ్మి పెడతాలు గట్టా చేయకు, తెలుసా నీకు? ఏమిటి కుక్కలు వంక పెట్టుకొని నా మీద సెటర్లు వేస్తున్నావా? అయ్యో బలిదాన్య సీతారత్నం, నిన్ను కుక్కలతో పోచి ఆటి బరువు ఎందుకు తీస్తాను? దాంట్లో అర్థమేమి లేదు, మేము ఫీల్ అవ్వకు, వెళ్ళు. అయితే పర్లేదులే. నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? ఎక్కువ మాట్లాడకుండా తల దించుకొని ఉంటున్నావు. ముందు ఏమనుకున్నావు?
ఓహో ఇక్కడున్నావా? ఏడు ప్రసాదు ఫ్యామిలీతో ఉన్నట్టున్నావు. అమ్మా నమస్కారం అమ్మా. ఎవడి కొట్టున్నాడు? అయ్యో సీతారాము ఆయన మా బంధువు వెంకట్రావు గారిని ఊళ్ళో పెద్ద మనిషి వినబడితే ఏమనుకుంటాడు బలిదానే. అమ్మా పెళ్లిలో ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీ ఇద్దరు కెమెరా ఉన్నారమ్మా. ఇవే మనకిలాగా ఉన్నావు. ఏమిటో ఏం పండుగ వచ్చారు? అమ్మా నేను ఇక్కడ కుట్రపల్లి పనిచేస్తానమ్మా. అతడు ప్రసాద్ మా ఊరు వాడు, పైగా బంధువు. నేను ఒట్టి చేతులు రాలేదమ్మా, గిఫ్ట్ కూడా తెచ్చాను. ఇవాళ బొమ్మలు పెట్టానమ్మా. సార్ ఏంటి సార్ అది? చూసారుగా గుండ్రాయిలో ఉన్నాడు. ఇంకా మీకు దయచేయండి. రాక వచ్చాడు ఆయన కదా, టీగా మంచి ఇచ్చి పంపితే గౌరవంగా ఉంటుంది కదా. ఏమిటి టీలు కాఫీలా? అవన్నీ ఇక్కడ కుదరవు. బయట రోడ్డు మీద తీసుకెళ్లి తాయించి పంపించండి. అరే ప్రసాద్, నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉందిరా. ఏం చేయను మావా, పెళ్ళంచాడు మూడు కింద అలా ఇరుక్కుపోయాను మావా. ఇంట్లో ఎవరున్నారా ఎటువంటి వాళ్ళు? అసలు నీ ఫ్యామిలీ ఎటువంటిదిరా? పెళ్ళాన్ని గౌరవం ఇవ్వాలి కానీ లొంగకూడదురా. మరి నీ అమాయకత్వం చూసి నీ పెళ్ళం నిన్ను ఆటబొమ్మగా చేసిందిరా. నన్ను ఏం చేయమంటావు చెప్పు మావా. ఏ ప్రసాదం, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ. నీ పెళ్ళాన్ని నువ్వు ఎదిరించాలా? అబ్బో నా భార్యను ఎదిరించాలా? అమ్మో నా వల్ల కాదు. రే ఏమి కాదురా, ఆ గర్విష్ని తొక్కి పట్టి నారదీయాలరా. అమ్మో అంత ధైర్యం నాకు లేదు. రే ధైర్యం వస్తుందిరా. ఒక కోట్ల మంది దాని తడక చూడు. అమ్మో మందా నాకు అలవాట్లేదు. ఇప్పుడు వెయ్యాలరా. నాకు ఎప్పటి నుంచో ఉంది కోపం దాని మీద. వేసేస్తాను ఫుల్ క్వార్టర్. నడువు. రే ప్రసాద్, ఇదిరా మగాడుతనం అంటే. ఇప్పుడు చూపించారు తడాక. ఏమవుతుంది మీకు? అయ్యిందే నాకు ప్రసాద్ గారి తడాకా ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తాను నేను. భర్త అంటే ఏమనుకున్నావే? పతి అంటే ప్రత్యక్ష దైవం. దర్శాలు మొగుడంటే ఏమనుకున్నావే నువ్వు? పతియే ప్రత్యక్ష దైవం. అర్థమైందా? దర్శాలు ఏంటి నా దిక్కెళ్తా ఇక్కడ నాతో వంట చేయించి అంట్లు కడిగించి బట్టలు ఉతికిస్తావా? నేనంటే ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏయ్, మాట్లాడక. ఏయ్, మాట్లాడక. ఏంటి ఈ రోజు నుంచి నేను మొగ్గుండి నువ్వు వెళ్ళాలి. నేను చెప్పినట్టే వినాలి. అర్థమైందా? వెళ్ళిపో. వేషాలు వేస్తుంది. థ్యాంక్స్ మాకు వచ్చి నన్ను చాలా కాపాడు. నా పిల్లలకి షెడ్ ఆడేసాను. సరే ఏంటి బాబు నాకేమవుతుంది? 2-4 గంటలా కనిపిస్తుంది. అమ్మో స్టడీ దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్. ఎవరు దేనికైనా సరే ఆడే. ఇంటిలా ఉండేటోడు ఇంటిలో ఎలా తయారయ్యాడు? ఓహో, ఇందాక ఆ ముసలోడు వచ్చాడు కదా, వాడి పిడికి బాగా ఇతను నూనె పోసుకుంటాడు. టీచర్ ఉంది. హలో, నారాయణ గారేనండి? నేనండి, ప్రసాద్ వాళ్ళ భార్యని మాట్లాడుతున్నా. ఏమనుకోకండి, మీరు ఇందాక ఇంటికి వచ్చారు, మీకు మర్యాద చేయలేదని ఏమీ అనుకోకండి. మీరు ఎంత గొప్పవారో మీరు వెళ్ళిపోయాక నాకు అర్థమవుతుంది. ఏమీ లేదండి, కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. మా ఆయన గురించి తెలుసు కదండి, పెళ్ళయి 6 ఏళ్ళు అవుతుంది. ఓ పిల్ల లేదు, ఓ పీచు లేదు. మీతో అన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడాలండి. కొంచెం త్వరగా ఇంటికి వస్తారా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి. తొందరగా వచ్చేయండి ప్లీజ్ అండి. ఏమ్మా సీతారామరావు,
సీతారామం నేను అన్నీ గమనించాను. పాపం సుఖమైన జీవితం. అవునండి, చెప్పుకుంటే సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళకి చెప్తే ఫలితం ఉంటుందని అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. అంతే కదా సీతారామం, అన్నిటి తీసుకుంటాను. నువ్వేం కంగారు పడక. వాడు చిన్నప్పటి నుంచి అంత ఎరుబాగుడు. అసలు అదే కదా మరి నా బాధ. ఇన్నాళ్ళు దొరికారు మీరు మరి. ఏంటంటే ఒక్క నిమిషం కావాలి, అలా వచ్చేస్తా. ఓకే ఓకే సరే. టీ కాఫీ చేస్తుందేమో. ఏరా మా ఆయన్ని తీసుకెళ్ళి లేనిపోని మాటలు చెప్పి తాగిపిచ్చి నా మీదకే బుద్ధి కొడుకుతావా? మళ్ళీ మా ఇంటి వైపు కన్నెత్తి చూసినా చంపి గుప్పు పాతేస్తాను. దేనికైనా సరే ఆడే కరెక్ట్. ఆడే కరెక్ట్. అయ్యగారే కరెక్ట్. సీతారత్న, సీతారత్న, రా. ఏంటండి ఏం చేస్తున్నావు లోపల? టీ పెడుతున్నానండి. సరే నాకు టీ తీసుకురా. సాసలేదే? ఏమండి, కడగలేదు. సరే. ఇది తీయంటారా? దీంట్లో తీపేదే. ఓ టీ పేసి తీసుకురా. వెళ్ళు.